శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. చేతికి కట్టుకునే దారాలు, ఈ దారాలు ఎందుకు కట్టుకుంటారు? అసలు ఈ దారాలు కట్టుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. అసలు ఒకప్పుడు కాలంలో ఒక 40 ఏళ్ల వెనక్కి వెళితే మనకి దారాలు ఇవన్నీ మనకి ఎక్కువగా కనిపించేవి కాదు. ఒక కాశీ దారం, నల్ల దారం ఒక్కటే ఉండేది. అది కూడా అప్పుడు కాశీకి వెళ్ళొస్తే అబ్బో కాశీకి వెళ్ళొచ్చేవాళ్ళు, అంటే ఎక్కువగా వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరో ఊర్లో ఒకళ్ళు వెళ్ళొస్తే అందరికీ ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ 1, 2 ఇస్తారు. అది చిన్న పిల్లలకి కడతారు. నల్లదారం కదా కాశీదారం అనేది, వాళ్ళకి బాలారిష్టాలు తొలగటానికి, నరదృష్టి తగలకుండా కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏ ఆలయానికి వెళ్ళండి, పసుపు రంగు, ఎరుపు రంగు అద్ది దారాలు, ఏ ఆలయంలో కూడా ఈ మనము అటువంటి దారాలు చాలామంది ఏంటిది అంటే, మా కోరిక నెరవేరడానికి కట్టుకుంటున్నాము, కోరిక నెరవేరాక వాటిని తీసేస్తాం. సరే బాగానే ఉంది, కోరిక నెరవేరటానికి ఓ దారాన్ని కట్టుకోవచ్చు. కాకపోతే కొంతమంది చేతులు చూస్తే ఒక 30-40 దారాలు, ఏ ఆలయానికి పోయినా దారాలు తెచ్చి కట్టేస్తూ ఉంటారు. ఇంకా అలాగే ఉండిపోతాయి. ఆ చేతిని చూస్తే ఒక్కోసారి భయం వేస్తుంది. రీల్గా చూస్తే ఏ క్షుద్రశక్తి చేసి కట్టారో అన్నంత భయం. అలా కట్టాల్సిన అవసరం లేదు. మనము న్యాయంగా ధర్మంగా ఉంటూ భగవంతుని కోరికను అడిగితే కోరిక తీరుస్తాడు. దారం కడితే కోరిక తీరుతుంది, తీరదని అనట్లే. కానీ దారం కట్టి తీసేసే విధానం కూడా మనకు తెలియాలి. ఎలా? ఆ దారాన్ని ఎక్కడ వెయ్యాలి? అసలు ఏదైనా వృక్షం కింద మొదట్లో వెయ్యాలి దారాన్ని, లేదా వృక్షానికి కట్టాలి. వేప చెట్టు అలా మన ఇంటి ముందు కూడా ఉంటాయి, వాటికి కట్టేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఆలయంలోనే పాపం ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే నడవలేరు, మెట్లు ఎక్కలేరని ఆ రేలింగ్స్ పెడితే ఆ రేలింగ్లకు అన్నీ కట్టేసి ఉంటారు. ఒకసారి చూడండి, మనం ఆలయాల్ని రక్షించుకుంటున్నామా పాడు చేస్తున్నామా అర్థం కావట్లేదు. అసలు ఆ రేలింగ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఏముండని దానికి కట్టేస్తూ ఉంటారు. ఒక భయం అనేది ఏర్పడుతుంది అక్కడ. నాకే చాలా భయం వేస్తుంది అక్కడికి వెళ్తే. అసలు వాళ్ళు ఏ కోరికతో కట్టుకున్నారు, ఆ కోరిక నెరవేరి అక్కడ కట్టింది, అది ఆ కర్మ ఎవరికి వస్తుంది, చెడు కర్మ అనేది కూడా భయం వేస్తుంది. ఎప్పుడు అలా చేయకూడదు. మనకు భక్తి అనేది ఉంటే మన కోరిక నెరవేరిన తర్వాత ఆ తాడుని, సరే ఇష్టప్రకారం కట్టుకున్నారు, నమ్మకంతో కట్టుకొని ఉంటారు, ఆ తాడుని తీసి ఒక వృక్షానికో లేకపోతే ఆ వృక్షం మొదల్లోనే వేసి నీళ్లు పోయాలి. ఊరికే వెయ్యకూడదు అలా. ఒక వృక్షానికి మనం ఒక తాడు కడుతున్నామంటే మనకు ఒక అర్హత ఉండాలి. ఒక వృక్షం మీద అర్హత మనకెప్పుడు వస్తుంది అంటే, ఒక చెంబు నీళ్లు పోస్తేనే వస్తుంది. అందుకే కదా చెప్తారు పెద్దవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ దేవుడికి పువ్వుల్ని కోసి తీసుకురావద్దు, మనకి ఆ అర్హత ఉండదు. ఒక చెంబు నీళ్లు పోస్తేనే కోసే అర్హత ఉంటుంది. అలానే ఈ దారం కట్టాలన్నా మనకు అర్హత ఉండాలి. అంటే ఆ వృక్షం మొదట్లో నీళ్ళని పోసి ఈ దారాన్ని అక్కడ వేసేయాలి. అంతేకాని గుళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ కట్టకండి తీసుకుపోయి, అది చాలా పాపాన్ని తీసుకొస్తుంది. ఆ దారం అనేది మన సంకల్పం, మన కోరిక నెరవేరడం కోసం కట్టుకున్నది కదా. అలా ఎలా కడతారు? చాలా ఘోరాతి ఘోరంగా భయంకరంగా కనిపిస్తాయి అవి. చిన్నపిల్లలు భయపడే వాళ్ళు కూడా వాటిని చూసి. అలా చేయకుండా ఆలయం యొక్క విశిష్టతని మనం కాపాడుకొని ముందుకు వెళ్దాం. స్వస్తి.